కార్తీక పురాణము 23వ అధ్యాయము. శ్రీరంగక్షేత్రమున పురంజేయుడు ముక్తిని పొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయము పొందిన పురంజేయుడు ఏమి చేసునో వివరింపుము అని అడుగగా, అత్రి మహామునిట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయై ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి హరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడును అగుదునా అని విచారించుచుండగా, ఒకానొకనాడు ఆ శరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగక్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచ్చటికి ఎగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యన ఉన్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవ్వళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశము పొంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యములతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమునందలి అంగణామణులు, హంసగజగామినులు, పద్మపత్రాయతలోచనులను అయి విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మమజ్జత్వము, సింహకుజ పీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమునందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విచారాదులై ప్రౌఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, సదా మోహన ఆశాలంకృత ముఖశోభితులై ఉండిరి. ఆ పట్టణము కులాంగనలు ప్రతి శుశ్రూషాపరాయణులై, సద్గుణాలంకార భూషితులై, సిద్విలాస
ఆశోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజేయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదిరేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తిపరాయణుడై రాజ్యపాలన వనర్చుసు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుడిచే ఐహికవాంఛలను వదులుకుని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమునకేగెను. అతడు వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరము క్షీణించుడిచి మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము గలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినివారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇట్లో స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 23వ అధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తము.